మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకు నములుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ని కాపాడలేకపోయాం. మాస్ జాతర. ఈ మూవీలో రవితేజ ఒక రైల్వే స్టేషన్ ఎస్ఐ, తర్వాత ఒక మినిస్టర్ తమ్ముడు ఒక వ్యక్తిని చంపేసి రైల్వే ప్లాట్ఫామ్ పైన పడేస్తాడు. అప్పుడు రవితేజ ఎంటర్ అయ్యి, కానీ ఇది రైల్వేకి సంబంధించినది కాదు కాబట్టి మామూలు ఎస్ఐ చూసుకుంటాడు కాబట్టి ఆ విషయం తెలిసిన రవితేజ తర్వాత వాళ్ళ రైల్వే స్టేషన్లో ఉండేటి సామాన్లన్నీ ఎత్తుకొని వెళ్ళి అతని దగ్గర దాచి ఆ తర్వాత పోయి మినిస్టర్ కొడుకుని చిత్తగొడతాడు. ఆడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అడవివరం అనే ఊరికి వెళ్తాడు. ఆ ఊరిలో శివుడు అనే వ్యక్తి గంజా వ్యాపారం చేస్తూ అందరినీ గంజా పండించేలా చేస్తూ ఉండేవాడు. ఇంకా తర్వాత అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే స్టోరీ. అప్పుడే రవితేజకు శ్రీలీల కూడా పరిచయం అవుతుంది. శ్రీలీల టీచర్ అని చెప్తూ సీక్రెట్గా గంజా అమ్ముతూ ఉంటుంది. ఆ తెలియక రవితేజ శ్రీలీలను పిచ్చిగా లవ్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళ తాత రవితేజ వాళ్ళ తాత తిరిగి అడవివరానికి వస్తాడు. అప్పుడు శ్రీలీలను చూసి గంజా అమ్మాయి చూసి ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఆడపిల్లవు ఇలాంటి తప్పు చేయకూడదు అంటే అప్పుడు శ్రీలీలకు వాళ్ళ తాత గొడవ అవుతుంది. అప్పుడు రవితేజ దగ్గర టీచర్లాగా యాక్ట్ చేసే శ్రీలీల రవితేజ వాళ్ళ తాతను పరిచయం చేస్తా అని పోయినప్పుడు అప్పుడు వాళ్ళ తాత కనుక్కొని గంజా అమ్మేదని రవితేజకి చెప్తాడు. అప్పుడు హట్ అయిన రవితేజ శ్రీలీల దగ్గర నుంచి దాచుకున్నవన్నీ తనకు తిరిగి ఇచ్చేసి లవ్ చేయకూడదు అనుకుంటాడు. బట్ ఆ తర్వాత లాస్ట్లో మళ్ళీ రీజన్ తెలిసిన తర్వాత మళ్ళీ తిరిగి లవ్ చేస్తాడు. శ్రీలీల వాళ్ళ అక్కను కాపాడడం కోసం గంజా అమ్ముతుందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత గంజాయి లోడ్ని కలకత్తాకు వాళ్ళు పంపించబోతుంటే దాన్ని రవితేజ అడ్డుకుంటాడు. అడ్డుకొని వాటిని ఒక చోట దాచిపెట్టి ఉంటాడు. దాన్ని కనుక్కోవడానికి విలన్ చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు, కానీ అది దొరకదు. మొత్తానికైతే దాన్ని కనుక్కొని అక్కడ వెళ్తారు. కానీ రవితేజ వాళ్ళ తాత రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అక్కడ గన్ను పెట్టుకుని రౌడీలు మొత్తాన్ని పిట్టలను కాల్చినట్టు కలుస్తాడు. కానీ అప్పుడు శివుడు వచ్చి వాళ్ళ తాతను చంపేస్తాడు. ఆ గంజాయి మొత్తాన్ని తీసుకుని వెళ్ళి జాతరలో పెట్టి జాతర చేస్తూ ఉంటారు. రవితేజను కట్టేసి పైన ఆడాడేస్తారు. అప్పుడు దున్నపోతూ రవితేజను విడిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళందరినీ చిత్తగొట్టి రవితేజ శివుడి తలకాయ నరికేస్తాడు. ఆడితో మాస్ జాతర మూవీ ది ఎండ్. మాస్ జాతర మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక రొటీన్ మూవీ బ్రో. ఈ మూవీలో పెద్ద స్టోరీ అదేం లేదు, మొత్తం ఒకటే కాన్సెప్ట్ మీద వెళ్తూ ఉంటుంది. రవితేజను ఎలివేట్ చేయడానికే చూస్తూ ఉంటారు. రవితేజని ఎలా అంటే విక్రమార్కుడు సినిమాలో అయితే ఎలా అయితే వాడుకున్నారో అలానే పోలీసులో వాడుకుందామని చూశారు. కానీ అందరికీ రవితేజ క్యారెక్టర్స్ చాలా రొటీన్ అయిపోయాయి కాబట్టి ఇది అంతగా ఎక్కలేదు. ఆదినైతే అలాంటి పంచుల కోసం ఇరికిచ్చారు కానీ ఒక్కచోట కూడా ఫన్ అయితే పండలేదు. కామెడీ కోసం చాలా ట్రై చేశారు కానీ కామెడీ అంతగా ఎక్కలేదు. మొత్తానికైతే మూవీ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ కొన్ని బాగున్నాయి. ఇంకా రవితేజ యాక్టింగ్ అదరగొట్టేశాడు. శ్రీలీలకు ఓన్లీ డ్యాన్స్ కోసం మాత్రమే పెట్టుకున్నట్టు అనిపించింది. ఇలా అయితే మొత్తానికైతే మూవీ అయితే బాగాలేదు, బట్ మ్యూజిక్ అయితే బాగుంది.